నమస్తే, వెల్కమ్ టు యాదమ్మ ఫిషింగ్ బ్లాగర్. అమ్మ ఈరోజు అయితే కొర్రమేలు పట్టడానికి వచ్చినాం. ఇగో ఇవాళ కొన్న కొత్త ఫ్రాగ్ ఇట్లా చూడు. ఇగో మీకు రెండు ఏంటిమో చెంచాలు కదా, స్పూన్లు 2 స్పూన్లు కూడా ఇచ్చిండు. ఓకేనా, ఫ్రాగ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. చూసారు కదా ఫ్రాగ్ ఎట్లా ఉందో, సూపర్ ఉన్నది. ఇది ఒక్కటి వచ్చేసి మనకు 495 రూపీస్ పడ్డది ఒకటి. ఓకే, హ్యాండ్మేడ్ క్రాప్స్ హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ ఫ్రాగ్, అందుకే అంత రేటు పడ్డది. కానీ అందరూ అంటారు బాగా పని చేస్తుందని. ఓకేనా, చూద్దాం ఎట్లా పని చేస్తుందో. సరే, ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇక ఇదే మనం ఫస్ట్ టైం కాబట్టి అంత రాకపోవచ్చు, కొంచెం లైట్గా అయితే వచ్చింది. చూసి ఓకేనా, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి హైలైట్స్ అయితే చూసేద్దాం. ఓకేనా, రైట్. ఎలా ఉండాలి అనేది నేను నాకు ఒక జ్ఞానోదయం అయినట్టు అయింది లైఫ్లో. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు సంతోషం, బాధ, కష్టం ఏదో ఒకటి ఉండాలి ఆ మూమెంట్లో. అటు బాధ కాకుండా, సంతోషం లేకుండా, ఆశ్చర్యం లేకుండా ఉట్టే పోతే అది వేస్ట్ అన్నమాట. వాస్తవం కదా, చప్పట్లు. కోయా రే కోయి కోయి కోయా, కోయా రే కోయి కోయి కోడి మియా, కోయి కోయి కోడి కోయి. నీ దిక్కినిది గమ్యమేమిటో తెలియదు పాపం. రైట్ రైట్ అరే రే రే, నీ వీడియో ఆన్ చేసి ఉంచున్నా. మళ్ళొకసారి బా, అడుగంటి పోతున్న ఆశలకి ఊపిరిని ఇచ్చింది ఆ చేప గది. అట్లా ఓకే కొట్టలేకపోతుందా, నువ్వు గుంజుతున్నావా? మళ్ళీ పోకరా, దగ్గర పోకరా, నీళ్ళ సప్పుడు చేయక, మెల్లగా గుంజేది. సరే, షా ఫూమే మామా. అంతే సింపుల్ అంతే. కోయార చప్పట్లు, చప్పట్లు. కొయ్యి కోయా చేపను కొయ్యి. సూపర్ మామ, వర్త్. ఓకే,
నా సజెషన్ ఫెయిల్ కాలేదండి. ఇగో కవర్ చేయి. ఓకే కొంచెం లేపు. సూపర్. ఇది పైన ఉంటుంది. ఇంత పెద్ద చేప పడ్డందుకు చేపకి చప్పట్లో. ఏయ్ ఏం చేస్తున్నావు? ఒక నిమిషం ఆగు. తీయకప్పుడు ఆగు. ఆగు. అది ఏడుంది, నీళ్ళేడున్నాయి, నువ్వేం చేస్తాను అసలు? ఒక నిమిషం ఆగు. ఎందుకని మంచిగా ఉందా? ఇంట్లో ఏమైనా వల ఉందా? సరే ఇవ్వ ఇండి. ఫస్ట్ ఇండేసి ఎట్ట పట్టుకుంటావు మరి దాన్ని? ప్లాన్ చేద్దాం కానీ అటు వేద్దాం. సరే అడే తీసుకురా. ఇగో అక్కడనే తీద్దురా. ఇక్కడ ఎందుకు? మామ తీరా పులుసులు వేసే ముందు పోతే కేజీ కదమ్మా? ఒక నిమిషం ఆగు. కోయారే కోయ్. ఓకేనా? ఓకేనా? రైట్. సూపరా?